నమస్కారం. మన్యంలో న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో చరిత్రలో నిలిచిపోయే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో భక్తుల ఆరాధ్య దైవం స్వయంభూగా వెలిసిన గండిపోచమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. అయితే ఈ ఆలయాన్ని తరలించాలా లేక అక్కడే ఉంచి సంరక్షించాలా అన్న అంశంపై గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన స్థానిక గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమ మనోభావాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయం ఎక్కడికి వెళ్ళకూడదని, స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రాన్ని ఇక్కడే ఉంచి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా కోరారు. గ్రామస్తుల విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రజల సెంటిమెంట్ దృష్ట్యా ఆలయాన్ని అదే ప్రదేశంలో ఉంచేందుకు ప్రణాళికం సిద్ధం చేస్తామన్నారు. ముఖ్యంగా ఆలయం చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం, నైవేద్యాలు, భక్తుల సౌకర్యాల కోసం అత్యాధునిక రక్షణ చర్యలు, ముంపు సమస్య తలెత్తకుండా ఇంజనీరింగ్ విభాగంతో ప్రత్యేక అధ్యయనం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాంకేతిక నిపుణులతో చర్చించి ఈ చారిత్రక ఆలయాన్ని భవిష్యత్తు తరాల కోసం ఎలా కాపాడుకోవాలో త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈరోజు మన పోలవరం జిల్లాలో స్వయంభుగా వెలిసినటువంటి గండిపోచమ్మ అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. మనకి రాబోయే పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మనకి కంప్లీట్గా సబ్మర్జ్ అవబోతూ ఉంది. కాబట్టి దాని నిమిత్తము ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు అంటే మనం ప్రొటెక్షన్ మెజర్స్, అమ్మవారిని స్వయంభూగా ఇక్కడే ఉంచి దాని చుట్టూరు మనం ప్రొటెక్షన్గా ఒక కాంపౌండ్ వాళ్ళది కట్టుకొని భక్తుల అవసరాల కోసము, లేకపోతే నైవేద్యాల కోసం కానీ, లేకపోతే ధూపదీప నైవేద్యాల కోసం కానీ అమ్మవారికి కావాల్సినటువంటి టెంపుల్కి కావాల్సినటువంటి ప్రొటెక్టివ్ మెజర్స్ మీద, అలాగే ఇక్కడ ఒకవేళ మునిగిపోయేలాగైతే ఏదైనా నమూనా టెంపుల్కి సంబంధించినటువంటి అంశాల మీద గ్రామసభ పెట్టడం జరిగింది. గ్రామసభలో ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా స్వీకరించడం జరిగింది. సో టెంపుల్ని రీలొకేట్ చేయడమా లేకపోతే ఇక్కడే ఉంచడం అనేటటువంటి అంశం మీద గ్రామస్తులందరూ కూడా చాలా క్లియర్గా ప్రభుత్వానికి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. సో టెంపుల్ ఇక్కడే ఉంచేటట్లుగా చర్యలు తీసుకోమని చెప్పి, సో తప్పనిసరిగా గ్రామస్తులు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఒకసారి మళ్ళీ ఇంజనీర్స్ అందరితో కూడా కన్సల్ట్ చేసి స్వయంభుగా ఇక్కడే టెంపుల్ ఉంచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటి మీద కూడా ఒక అధ్యయనం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గండిపోచమ్మ తల్లి కరుణతో పోలవరం ప్రాజెక్టు పనులు, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా సురక్షితంగా ముందుకు సాగాలని ఆశిద్దాం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. ధన్యవాదాలు.